హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఈరోజు కొత్తగా ఇక్కడ కనిపించేసేస్తున్నారు అనుకుంటున్నారా మీరు? మీ అల్లరపిల్ల స్కూల్లో సంక్రాంతి సంబరాలండి. ఇంకా అయితే పేరెంట్స్కి ముగ్గులు పోటీలు పెట్టేశారండి. మరి ధనుర్మాసం వచ్చిన దగ్గర నుంచి మనం రంగురంగులు ముగ్గులు వేసేస్తున్నాం కదా. అసలే ఇంకా మీ అల్లరపిల్ల ఊరుకుంటుందంటారా మన ముగ్గు వేయిపోతే? ఇంక అందుకోసం అయితే మన పేరు కూడా ఇచ్చేసామన్నమాట. ఇంకా మన ముగ్గు కూడా వేసేసి చూసేసేస్తారా, వచ్చేసేయండి. అబ్బబ్బా అప్పుడే చూపించేసేస్తానంటారా ఏంటి ముగ్గు? వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మొత్తం చూసాక మీకు అసలు ఏమనిపించేసేసింది, ఎలా మీ ఫీలింగ్ అనేది కంప్లీట్గా వాచ్ చేస్తేనే మీకు అర్థమైంది. ఎక్కడ స్కిప్ చేసినా ఏదైనా మిస్ అయిపోతారనమాట. ఇంకా అందుకోసం అయితే ఈ ముగ్గు అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసామండి. ఇంకా 1 అవర్ టైం అండి, ఎగ్జాక్ట్లీ 1 అవర్కి మించి ఇంకొక నిమిషం అయిపోవడం మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోతారనమాట. ఇంకా మరి మనమైతే ఇంక ముగ్గు స్టార్ట్ చేసామన్నమాట. ఈ ముగ్గు స్టార్ట్ చేసే ముందు మీ అల్లరిపిల్లకి అయితే గట్టిగా చెప్పేశారండి. ఏం చెప్పారండి మా అల్లరిపిల్లకి? మీరు మరీ అసలు మా అల్లరిపిల్లని ఏం అరుస్తున్నారేంటండి ఈ మధ్య అని అనుకుంటున్నారా మీరు? మరి అలా అరవకపోతే ఎలా అండి? మీ అల్లరిపిల్ల ఇంటి దగ్గరే ఊరుకోదు. నేను రంగులు వేస్తా అంటది. మీరే చూస్తున్నారు కదా ప్రతిరోజు ముగ్గులు వేసేస్తుంటే. ఇంకా అందుకోసం అయితే మీ అల్లరిపిల్లని నా దగ్గరకు రాకమ్మా ప్లీజ్ అంటే నా భయం నాదండి. మరి ఎక్కడే ఏం పడేసిద్దో అని అదొక భయం అనమాట. ఇంకా అందుకోసం అని ఒక చోట కుదురుగా కూర్చొని ఇక్కడే ఉండమ్మ నువ్వు కదలకని చెప్పేశాను అనమాట గట్టిగా. పాపం మీ అల్లరిపిల్ల కూడా నన్ను అర్థం చేసుకుందండి. అర్థం చేసుకొని గమ్మగా ఒక ప్లేస్లో అయితే మంచిగా కూర్చుందనమాట. ఎందుకంటే నా భయం నాదండి. ఇక్కడికి వచ్చేసింది అనుకో ఏం ఆగం చేసేసిద్దా అని భయం అనమాట. ఇక్కడ చూడండి ఎవరికి వాళ్ళ పేరెంట్స్ అందరూ కాన్సన్ట్రేషన్ అంతా ముగ్గు మీదే ఉందన్నమాట. ఎవరి ముగ్గు ఎలా వేసేసుకోవాలి, ఫాస్ట్గా వేసుకోవాలి, ఉన్న టైమే కొంచెము మళ్ళీ కలర్స్ ఫిల్ చేయాలి అనేది ఫాస్ట్ అనమాట. ఇంకా అందరికి పేరెంట్స్కే ముగ్గులు పోటీలు కాదండి, స్టూడెంట్స్కి కూడా పెట్టారు. అబ్బా ఎంత చక్కగా వేశారంటే అండి పిల్లలు. అసలు పెద్దవాళ్ళకి కూడా సరిపోరేమో అనిపించేసింది, పిల్లలు కూడా అంత బాగా వేశారు. నాకైతే ఈ ముగ్గుల పోటీలు చూస్తే ఏమనిపించేసింది అంటే, పిల్లలు వేసాక చిన్నప్పుడు కూడా ముగ్గులు అయితే నేను మా అక్క అయితే ఎక్కువ వేసేవాళ్ళం అండి. ఇద్దరం కలిసి పెద్ద పెద్ద చుక్కలు 20 చుక్కలు అట్లా 25 చుక్కలు అలా. నాకు అది ఫెస్టివల్స్ అప్పుడు ఇంకిద్దరం అలా వేసేవాళ్ళం అనమాట. నాకు అదైతే గుర్తొచ్చేసేసింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించేసిందండి అసలు దీంట్లో పాల్గొన్నందుకు. నాకైతే మటుకి ఇంకా ఒక్కొక్క ముగ్గులు చూస్తుంటే ఒక్కొక్క ముగ్గులో ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్, ఒకటి స్పెషల్స్ ఏంటి అనేది ఇలా వెయ్యాలా, ఇలా మనకు కూడా కొన్ని తెలుస్తాయి అనమాట ఇలాంటివి చూస్తుంటే. ఇంకా మీరు ఎప్పుడైనా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారా? మనం అప్పుడప్పుడు పాల్గొంటూనే ఉంటాంలేండో. ఎందుకంటే మరి మన ఏంటని మన ఆర్ట్ అనేది చూపించాలి కదా. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ ముగ్గు వేయడం ముగ్గుతో పాటు ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నానండి ఫస్టే. అసలు ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే 99% అసలు పల్లెటూరులోనేనండి ఉండేది ఇదంతా. కానీ ఇప్పుడున్న డేస్లోకి అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ టౌన్లోనే ఉంటున్నారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంకా వాళ్ళకి అసలు సంక్రాంతి ఏంటి, ఆ ఫెస్టివల్స్ సంబంధించింది ఏంటి, దాని థీమ్ ఏంటి అనేది తెలియట్లేదు అనమాట. నేనైతే మెయిన్ కాన్సెప్ట్ ఏం పెట్టుకున్నానంటే దాని గురించి అంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చూసే వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి తెలిసిద్ది అనేది. ఇంకా అలా అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. అన్నీ తెలిసేటట్టుగా చూస్తారు. అసలు ఇదేంటి అని ఒక ఐడియాతోటి ఆ థీమ్తో కాన్సెప్ట్ రెడీ చేసుకొని ఫిక్స్ అయిపోయి వచ్చేసారండి. ఫైనల్లీ మన ముగ్గురు రెడీ అయిపోయాక ఒక్కొక్కరు చూస్తుంటే వాళ్ళు చాలా బాగుందని చెబుతుంటే మనకైతే ఆ హ్యాపీనెస్ చాలా అంటే చాలా హ్యాపీ కదా, అలా అనిపించేసేసింది అనమాట. కానీ చాలా పేషెన్స్తో వేయాలండి. ఇది ఫాస్ట్గా ఇంటి దగ్గర మనం కూర్చొని నిదానంగా వేసేది కాదు కదా. ఇచ్చిన టైంలోపే ఫాస్ట్గా వేసేయాలి కాబట్టి అమ్మమ్మో ఎంత దడదడగా ఉంటుందంటే ఇక చెప్పేదే కదనమాట. ఫైనల్లీ మన ముగ్గు వచ్చేసేస్తుంది, చూసేయండి. ఫైనల్లీ మన ముగ్గు రెడీ అయిపోయింది. ఫస్ట్ గొబ్బెమ్మలు చూసేయండి. మరి అసలు సంక్రాంతికి గొబ్బెమ్మలు లేకుండా ఇంకెక్కడైనా ఉంటుందా? మనం ఏ పండుగ చేసినా కూడా అసలు ముందు స్వామి ఉండాలి కదా. వినాయకుడు విఘ్నాలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. కనుము అనేది మెన్షన్ చేయలేదు. ఎందుకు మెన్షన్ చేయలేదా మీకు వీడియో అయితే కంప్లీట్గా చూడండి, నేను చెబుతాను. ఇదిగోండి స్వామివారికి ప్రసాదం, పువ్వులు, పళ్ళు, అరటికాయ, తాంబూలం అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. వినాయకుడికి దండం పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఏంటంటే రైతులు పండించే పంటలు లాంటివి అన్నీ చూపించాలనుకున్నాను నేను వచ్చేసరికి. మరి రైతు పండించకపోతే మనం ఏమీ తినలేము. అసలు ఎక్కడి నుంచి వస్తాయండి అవన్నీ? అందుకోసమని జొన్నలు, కందులు, మినుములు, వడ్లు, శనగ విత్తనాలు ఇలాంటివన్నీ అయితే చూపించాను అనమాట. ఇక్కడ పిండి జల్లెడ పట్టడం అండి. ఈ పిండి నూర్చడము రోడ్లలో ఇప్పుడు అన్ని మిషన్లు వచ్చేస్తున్నాయి. ఎవరన్నా నూరుచట్ల అనేది తెలుస్తుంది కదా అనేది. ఇంక ఇలా పిండి అనేది కూడా నేను చూపించేసేసి ఆవుకి కోసం గడ్డి, పాలు, నీళ్ళు
నీళ్ళు ఇలాంటివన్నీ సంథింగ్ అని తెలిసింది. పిండి వంటలండు ఇంకా అరిసెలు చక్రాలు చెక్కలే కదా, అసలు పండగ అంటేనే అవే కదా, ఇంకా అవి కూడా చూపించేయాలని అదొక కాన్సెప్ట్ అనమాట. ఇది అమ్మవారండి. ఇక్కడైతే అమ్మవారిని పెట్టుకున్నారనమాట. నేను అమ్మవారికి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలం పెట్టుకున్నాను అనమాట. అదొక కాన్సెప్ట్గా. ఇంకా గుమ్మడికాయని చూసేయండి. గుమ్మడికాయ ఉంటుంది కదా, మనకు సంక్రాంతి పండగ అంటేనే అసలు గుమ్మడికాయ కంపల్సరీ. ఒక చిన్న హౌస్ అయితే సెట్ చేసుకున్నా. ఇది మెయిన్ అండి. ఇంకా భోగిపళ్ళు అనమాట. మరి భోగిపళ్ళు అసలు పండగ అంటేనే భోగిపళ్ళు అనేది కూడా కాన్సెప్ట్ చూపించాలి కదా. ఇద్దరు అమ్మాయిలను అయితే పెట్టేసుకొని వాళ్ళకి భోగిపళ్ళు పోసుకున్నట్టు చూపించాను అనమాట. ఇంకా పొంగలి చెరుకులు, పొంగలి కుండ. మరి మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తారు కదా, ఇంకా మా అమ్మాయిల పక్కనే చూసేయండి భోగిపళ్ళు పోస్తున్నాయి కదా, వాళ్ళ పక్కనే ఇద్దరు గెస్టులు కూడా వచ్చేసారు మన ఇంటికి అనమాట. వాళ్ళకి కొంచెం పలహారం కూడా పెట్టేసేసారనమాట. ఫైనల్లీ మనం ముగ్గులు పక్కన ఇంకా వేరే వేరే ముగ్గులు కూడా ఉన్నాయి కదా, మరి వాటిని కూడా చూసేసేయండి వచ్చేసి. ఇంకా అవి ఎలా వేసారా, మనం వాటిలో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో మనం కూడా తెలుసుకొని నెక్స్ట్ మనం ఎలాంటివి వేయాలని మనం కూడా ఆలోచించుకోవాలి కదా. బాగుంది కదా ఈ పొంగల్ కొండ కూడా, చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా అసలు అయితే భోగి రోజు ఈ ముగ్గు వేసేద్దామా, గుర్తుపెట్టుకోండి వేసేద్దాం మ్యాక్సిమం. ఇంకా ఈ ముగ్గు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్కొక్క మించిన ముగ్గుకు ఒక ముగ్గు లాగా అన్నట్టు ఒక్కొక్క స్పెషల్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఒక్కొక్క ముగ్గులో మనకి ఏమైనా తెలియపోయినా కూడా ఈసారి ఇలా వేయాలనిపించేసింది అనమాట. నెక్స్ట్ ఈ ముగ్గు చూడండి, అమ్మవారిని పెట్టేసేసారనమాట. ఇక్కడ ముగ్గుతోటి బియ్యం అండి, బియ్యంతో కలర్స్ ఫిల్ చేసేసి ఉప్పుతోటి ఇలా వేసారండి. చాలా అంటే చాలా బాగుంది కదా, బాగా వేసేసారనమాట. అసలు పిల్లల అల్లరైతే అండి అబ్బబ్బా మామూలుగా లేదనమాట. అసలు అయితే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ అంటే ఎంజాయ్ అండి. ఎంత హ్యాపీనెస్ అంటే పేరెంట్స్ కంటే మించిపోతారనమాట. పిల్ల అలా ఉందనమాట. ఇది ఇక్కడ చూసేయండి, ఇవన్నీ పిల్లలు వేసినాయి అనమాట. స్టూడెంట్స్ ముగ్గులు అనమాట. చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను, నెక్స్ట్ చూపిస్తాను. మన ఫైనల్లీ మన ముగ్గు అయితే ఇదండి. అసలు వచ్చేసరికి మీకు నచ్చిందా లేదా అసలు మర్చిపోకుండా కామెంట్ అయితే చేసేయండి అబ్బా. ఇంకా జడ్జెస్ అయితే వచ్చేసారండి. మరి మన ముగ్గులు అన్ని ముగ్గులు చూసేసేసి వాళ్ళే ఫైనల్గా ఇంకా ఎవరి ముగ్గు ఎలా ఉందా ఏంటా అనేది అయితే వాళ్ళు చూసేస్తారు కదా. ఇంకా మన ముగ్గు అయితే అండి ఇదిగోండి మీ అల్లరి పిల్ల వచ్చేసిందండి. వచ్చేసి ఏదో కంప్లైంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడే వచ్చింది, ఇప్పుడు దాకా రావద్దని చెప్పా కదా, ఇప్పుడైతే ఇంక ముగ్గు చూడడానికి అయితే వచ్చేసింది అనమాట. ఇదిగోండి స్టూడెంట్స్ వేసిన ముగ్గులు కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసేసారండి, భలే వేశారనమాట. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ మన ముగ్గు అయితే చూసేసి ఈ థీమ్ అయితే చాలా బాగుంది, మెయిన్ కాన్సెప్ట్ బాగుందని అందరికైతే భలే నచ్చేసిందండి. అందరూ ఆంటీ భలే ఉంది, ఇంకా చాలామంది కూడా బాగుందండి, భలే పెట్టారు. ఈ పొంగల్ కుండ, చెరుకు మనం రియల్గా పెట్టేసామండి పొంగల్ దాంట్లోనే. అంటే అక్కడ వండలేదులే, మీరు మరీ కంగారు పడిపోమాకండి. అక్కడ వండడానికి మనకు టైం ఎక్కడ సరిపోద్దండో, మీరు మరీ మళ్ళీ అక్కడే వండారని అడుగుతారో ఏంటో. అక్కడ వండలేదులేండి, నేను ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి ఇంకా కుండలో అయితే పెట్టేసేసాను. కింద ఇంకా కొంచెం పుల్లల్లాగా అలా పెట్టేసేసాను అనమాట. పక్కనే ఒక చిన్న కుండ కూడా ఉంది, దాంట్లో మజ్జిగ చేసే కుండ అనమాట. మీరు క్లియర్గా చూసారో లేదో కానీ ఒకసారి మళ్ళీ చూసేసేయండి అనమాట. ఇంకేంటంటే మన ముగ్గుకి ప్రైజ్ వచ్చింది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మీ అల్లరి పిల్లకైతే సంతోషానికి అసలు ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. మనకి ప్రైజ్ వచ్చేసరికి మరి ఏ ప్రైజ్ వచ్చిందా ఏంటి అనుకుంటున్నారా, ఫస్టా సెకండా థర్డ్, 3 ప్రైజెస్ పెట్టారండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది. మరి మీరైతే వీడియో కంప్లీట్గా చూడండి. ఇక్కడ మేడమ్స్ కూడా జడ్జెస్ అనమాట వచ్చేసి చూస్తున్నారు అసలు ఈ కాన్సెప్ట్ ఇలా భలే ఉంది అని కూడా నాకు చెప్పారనమాట. అందరు చాలా హ్యాపీ అనిపించేసిందండి నిజంగా. నాకేంటంటే సంక్రాంతి అనేది కాన్సెప్ట్ మొత్తం దాంట్లో చూపించాలని అనిపించేసింది అనమాట. అందుకోసమే నేనైతే ఇలా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంక ఇందాక మీరు కనుము పెట్టలేదేంటా, నేనే చెప్పాను మీకు గుర్తుందా, కనుము భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు అని పెట్టాలి కదా, కనుము పెట్టలేదు అని నేనే చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఇంకా ఎందుకు పెట్టలేదండి ఇప్పుడు అనుకుంటున్నారు కదా. మరి కనుమ అంటే ఏంటి, మొక్క ఉండాలంటే అక్కడ ఒక మేకను పెట్టాలి. ఆ మేక థీమ్ నేనైతే సెట్ చేయలేకపోయాను, అందుకని కనుమ ఎందుకులే. ఒకవేళ మేకను తీసుకొచ్చి పెట్టేశాను అనుకోండి, కోడిని తీసుకొచ్చి పెట్టినా కూడా ఆ మేకనో కోడిని ఎవరైనా తీసుకెళ్ళిపోయారండి అనుకోండి, మళ్ళీ మనకి కనుమ రోజు మళ్ళీ మనం ఎలా వండుకుంటాము. అందుకోసమనే నేను మేకని కోడిని తీసుకురాలేకపోయాను అనమాట. అవి తీసుకొచ్చినా ఉంటాయో ఉండవో, మళ్ళీ మన ముగ్గురిని పాడు చేసేస్తాయేమో, ఎందుకులే ఇదంతా అనుకొని ఇంకా నేనైతే కనుమని పక్కన పెట్టేసా. కనుమ పండుగ రోజే కనుమని చేసుకుందాము, ముందే మన మేకల్ని కోళ్ళని తెచ్చేసుకున్నాం అనుకోండి ఇంకా మన ముగ్గు పాడు చేసేస్తాయి కదా అని. బాగుందంటారా నా ఐడియా? అబ్బబ్బా ఏం చెప్పారండి మీరు, అసలు భలే చెప్పారండి అని అంటారా? అండం కాదండి, మీరు మీ చేతులతో ఒక అందమైన కామెంట్ రాసేయండి అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించేసిద్ది.